కేవైసీ అప్డేట్ లేదా మీ బంధువులు జబ్బు పడ్డారని అరెస్ట్ అయ్యారని కాల్స్ లేదా మెసేజెస్ వస్తే తొందరపడి స్పందించకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు హోం మంత్రిత్వ శాఖ. సార్ అయ్యా ఎలా ఉన్నారు? పర్వాలేదు సార్, వాడుతున్నాను సార్. మీ పేరు ఏం పేరయ్యా? ఆనంద్. ఆనంద్ గారు, ఓకే రైట్. మీరు రీసెంట్ గా బ్యాక్ పెయిన్ ఏదో అన్నట్టున్నారు కదా, అంటే ఇప్పుడు అప్పుడు కిడ్నీలో క్రియాటిన్ ప్రాబ్లము యాక్చువల్ గా. అవును. సో బ్యాక్ పెయిన్ కూడా అన్నట్టున్నారు కదా. ఎక్సర్సైజ్ ఏం చెప్పాను మీకు నేను? చెప్పలేదు. టాబ్లెట్ పంపించాను కదా, వాడుతున్నారా బ్యాక్ పెయిన్ అవి? వాడతానా. కొంచెం కంట్రోల్ అయిందా మరి? అవునవును, అయింది. కొంచెం కంట్రోల్ అయిందా? అయింది సార్. ఓకే 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 ఓకే. సో ఆ కిడ్నీ క్రియాటిన్ కోసం కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా? అవును, వాడతానా. వాడుతున్నారు కదా, అది కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది, ఏం కాదు. ఓకేనా? ఓకే సార్. క్రియాటిన్ సమస్య క్లియర్ అవుతుంది అండ్ బ్యాక్ పెయిన్ కూడా క్లియర్ అయిపోతుంది. నేను చెప్పిన చక్కగా ఫాలో అయిపోండి చాలు. ఓకేనా? అంత మంచి చేయొద్దు. ఓకే సార్. ఓకేనా? ఎక్కడ, ఏ ఊరు అయ్యా మీరు? మాది మైబాద్ సార్, మైబాద్ డిస్ట్రిక్ట్. మహబూబాబాదా? అంటే తెలంగాణ కదా? తెలంగాణ. వర్క్ ఏం చేస్తారు మీరు? మాది సిల్వర్ వర్క్ సార్. అయ్యా సిల్వర్, బంగారం వెండి కరుగుడు. బంగారం వెండి కరిగించే వర్కా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ కి అంటే ఈ మందులతో పాటు బ్యాక్ పెయిన్ స్టార్ట్ చేశాక ఒక 1 month అవుతుందా? అంటే 20 days అంతా అవుతుందేమో నాకు తెలిసి. 1 month అయింది. 1 month అవుతుంది దగ్గర కదా. అవును. ఇప్పుడు బ్యాక్ పెయిన్ పర్లేదు కదా ఇప్పుడు, ఇంత ముందు పోల్చి? పర్వాలేదు. చాలా హ్యాపీ కదా. ఓకే ఓకే రైట్ కంటిన్యూ చేయండి. ఏదైనా డౌట్ అయితే నాకు ఫోన్ చేయండి. ఓకేనా? ఓకే సార్. రైట్.